నిన్నటి వరకు చెప్పుకున్న మెథడ్స్ అన్నీ గుర్తున్నట్టేనా? అయితే నేను క్వశ్చన్స్ అడుగుతా, చెప్పాలి, ఓకేనా? నా దగ్గర వచ్చేసి ఒక స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ టెక్స్ట్ assigns to wish you good luck. సో స్ట్రింగ్ ఏముంది మన దగ్గర? విష్ యూ గుడ్ లక్. ఇప్పుడు వచ్చేసి ఇదంతా ఇంటర్నల్గా క్యారెక్టర్ అరేకి కన్వర్ట్ అవుతుంది, అది మనకి తెలిసిందే. ఈచ్ లెటరు ఒక ఇండెక్స్లో ఉంటుంది. ఫస్ట్ లెటరు 0 పొజిషన్. సో స్ట్రింగ్ అంటే ఇంటర్నల్గా మనకి క్యారెక్టర్ అరే. అయితే ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో నాకు అది ఐడెంటిఫై చేయాలి. హౌ? టెక్స్ట్ డాట్ లెంత్. సో మనం లెంత్ అనే మెథడ్ని యూజ్ చేసి టెక్స్ట్ అంటే స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయొచ్చు. అంటే వీ కెన్ ఫైండ్ హౌ మెనీ క్యారెక్టర్స్ ప్రజెంట్ ఇన్ ఏ స్ట్రింగ్. క్లియరా? నెక్స్ట్ నేను ఏంటంటే పర్టికులర్ ఇండెక్స్లో ఉండే లెటర్ని గెట్ చేద్దాం అనుకుంటున్నాను. పర్టికులర్ ఇండెక్స్లో ఉండే లెటర్ని గెట్ చేద్దాం అనుకున్నా. ఆ మెథడ్ ఏంటి? క్యారెట్. ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ టెక్స్ట్ని ఇంకొక వేరియబుల్తో మ్యాచ్ అవుతుందా కదా చెక్ చేయాలి. అంటే ఇంకొకటి టెక్స్ట్ నేను వేరియబుల్ స్ట్రింగే తీసుకుంటా, ఇది స్ట్రింగే, ఇంకొకటి అది స్ట్రింగే. ఈ రెండింటిని కంపేర్ చేయడానికి ఏమన్నా మెథడ్స్ చెప్పుకున్నావా? కేస్ సెన్సిటివ్ మెథడ్స్. వెరీ గుడ్. సో ఈక్వల్స్ పారామీటర్ ఏంటి? ఇక్కడ కూడా ఇంటీజరే కదా. సో ఈక్వల్స్లో వచ్చేసి ఆబ్జెక్ట్. అయితే ఈక్వల్స్ కేస్ సెన్సిటివా కాదా? కేస్ సెన్సిటివ్. అంటే ఇక్కడ డేటా సేమ్గా ఉందా లేదా చెక్ చేస్తుంది. సేమ్ టైం కేస్ అంటే లోయర్ కేసా అప్పర్ కేసా ఇవి కూడా ఇంపార్టెంట్. రెండు మ్యాచ్ అయితేనే ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్. అయితే మనకి డేటా సేమ్గా ఉండి కేసు ఎలా ఉన్నా పర్వాలేదు, అప్పుడు ఏ మెథడ్ యూజ్ చేయొచ్చు మనం? ఈక్వల్స్ క్యాపిటల్ ఐ ఇగ్నోర్ కేస్. ఇది మాత్రం స్ట్రింగ్ పారామీటర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్డ్స్ని నేను డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉంటే అన్నిటిని కట్ చేద్దాం అనుకుంటున్నా, ఎక్కడెక్కడ స్పేస్ ఉందో. అప్పుడు ఏం చేయొచ్చు? స్ప్లిట్. వీ కెన్ అప్లై స్ప్లిట్ ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే దీన్ని క్యారెక్టర్ అరేకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు టు వెరీ గుడ్, టు క్యార్ అరే. నెక్స్ట్ నేను ఇక్కడ విష్ యూ గుడ్ లక్ ఇలా ఉంది. ఒక సబ్ సీక్వెన్స్ లేదా సబ్ స్ట్రింగ్ని గెట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీ ఉంది కదా, జీ నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు నాకు మొత్తం రిట్రైవ్ అవ్వాలి. జీ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం రిటర్న్ అవ్వాలి. అప్పుడు ఏ మెథడ్ అప్లై చేయొచ్చు? సబ్ స్ట్రింగ్ ఒక ఇండెక్స్. ఆ ఇండెక్స్ కానీ ఇస్తే ఆ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు రిటర్న్ అవుతుంది. అయితే నాకేంటంటే ఇండెక్స్ నుంచి ఎండింగ్ వరకు వద్దు, ఒక స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్తాను, ఎండింగ్ ఇండెక్స్ ఇస్తాను, ఆ లిమిట్ వరకే రావాలి. అప్పుడు సబ్ స్ట్రింగ్. ఇంతేనా? ఇంకేమైనా చెప్పుకున్నాం మెథడ్స్? ఇంటీజర్ అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4, 11 అని ఇచ్చాం. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నట్టు? 4 నుంచి 10 వరకు, అంటే 11 - 1 తీసుకుంటుంది. ఇంతేనా? ఇంకేమైనా చెప్పుకున్నావా? చెప్పు. క్యారరే. ఇదిగో 2 క్యారరే. నెక్స్ట్ స్ట్రింగ్ ఎంటీగా ఉందా లేదా? ఈజ్ ఎంటీ. ఇంకేమన్నా? ఇంతేనా? 1 2 3 4 5 6 7 8 9 మేడం. ఈజ్ ఎంటీ ఒకటి, ఎంటీగా ఉందా లేదా? ఇంకోటి ఏదో మిస్ అవుతుందా? 10 కదా చెప్పుకున్నాం మనం. యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మనం ఈక్వల్స్ ఇగ్నోర్ కేసు యూజ్ చేస్తాం. ఒక దాంట్లో 2 చెప్పాను. ఇప్పుడు మీకు నేను గుర్తు చేస్తా. 2 స్ట్రింగ్స్ ఉన్నాయి, ఫస్ట్ నేము లాస్ట్ నేము. ఆ రెండింటిని కంబైన్ చేయాలి. వెరీ గుడ్, కంకాట్. అంతే, గుర్తు చేస్తాయి అంతే. సో కంకాట్. ఓకేనా? కంకాట్ స్ట్రింగ్. క్లియరా? ఎందుకని ఇంత ప్రెషర్ చేయడం అంటే
ఒక ఇంటర్వ్యూకి కానీ అటెండ్ అయితే స్ట్రింగ్ మెథడ్స్ గుర్తులేవనుకో, స్ట్రింగ్ మీద ఏ క్వశ్చన్ సాల్వ్ చేయలేరు. స్ట్రింగ్ మీద ఏదన్నా టాస్క్ ఇచ్చారంటే కంపల్సరీ మీకు ప్రతి మెథడ్ గుర్తుండాలి. ఓకేనా? మెథడ్ నేమ్ ఏంటి, పారామీటర్ ఏమి ఇస్తాం, మనకేం రిటర్న్ అవుతుంది, ఇవన్నీ మైండ్లో ఉంటేనే ఆ స్ట్రింగ్ మీద ఇచ్చే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఒక 10 క్వశ్చన్స్ కానీ ఇచ్చారనుకోండి, 4 to 5 మీకు స్ట్రింగ్ మీదే ఉంటాయి. అందుకని చెప్పేసి అన్నీ గుర్తున్నాయి లేదా చెక్ చేస్తున్నాం. క్లియర్ కదా? ఇప్పుడు మనం రిమైనింగ్ మెథడ్స్ని చూద్దాం ఒకసారి. 20+. ఇప్పుడు మనం ఇక్కడ 10 మీకు క్లియర్ కదా ఎగ్జాంపుల్స్తో సహా. ఇప్పుడు నేను రిమైనింగ్ మెథడ్స్ని 1 by 1 డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉందబ్బా. స్ట్రింగ్ నేమ్ అసైన్స్ టు టోనీ స్టార్క్. ఇలా మనకి ఒక స్ట్రింగ్ ఉంది. ఈ స్ట్రింగ్ మనకి పర్టికులర్ సీక్వెన్స్తో స్టార్ట్ అవుతుందా లేదా చెక్ చేయొచ్చు. అంటే ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నాం కదా, ఈ నేమ్ మనకి క్యాపిటల్ టీతో స్టార్ట్ అవుతుందా లేదా తీసుకున్న స్ట్రింగ్ ఏతో స్టార్ట్ అవుతుందా లేదా. అంటే మనం క్లాస్లో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, అందరికి మార్క్స్ వస్తే 35 కంటే తగ్గిన వాళ్ళందరూ నిలబడండి, లేదా 95 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ నిలబడండి అని చెప్పి అంటూ ఉంటారు కదా. అదేవిధంగా ఎవరెవరి నేమ్స్ అయితే టీతో స్టార్ట్ అవుతాయో వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి అని అంటారు. లేదా ఎవరెవరి నేమ్స్ అయితే ఏతో స్టార్ట్ అవుతాయో వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి అంటారు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రింగ్ తీసుకుంటాం, ఇది పర్టికులర్ లెటర్తో అవుతుందా లేదా పర్టికులర్ లెటర్తో ఎండ్. నాట్ ఓన్లీ లెటర్, వీ కెన్ ప్రొవైడ్ సీక్వెన్స్ అంటే మల్టిపుల్ లెటర్స్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అంటే ఒక స్ట్రింగ్ మెన్షన్ చేయొచ్చు అని చెప్పొచ్చా? అంటే స్ట్రింగే కదా గ్రూప్ ఆఫ్ లెటర్స్ అంటే. సో మీరు ఏదో సింగిల్ లెటర్ అన్నా ఇవ్వచ్చు, లేదా అంటే మెయిన్ టాస్క్ ఏంటి ఇక్కడ, మనం తీసుకున్న స్ట్రింగ్ పర్టికులర్ సీక్వెన్స్తో స్టార్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తున్నాం. ఒకవేళ స్టార్ట్ అయితే ట్రూ, లేదంటే ఫాల్స్. ఓకేనా? దానికి మెథడ్ ఏంటంటే, సో 11th మెథడ్ పబ్లిక్ మెథడ్ నేమ్ వచ్చేసి స్టార్ట్స్ విత్. మెథడ్ నేమ్ ఏంటి? స్టార్ట్స్ విత్ అంటే క్వశ్చన్. మనం మెన్షన్ చేసిన స్ట్రింగ్తో స్టార్ట్ అవుతుందా లేదా. ఒకవేళ స్టార్ట్ అయ్యే పని అయితే మనకి బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో ఎట్లా అప్లై చేయాలో చూద్దాం. system.out.println నేమ్. సో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఇది నేను TON అనే సీక్వెన్స్తో స్టార్ట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. నేమ్ డాట్ స్టార్ట్స్ విత్ ఆఫ్ డబల్ కొటేషన్స్. స్ట్రింగే కదా పారామీటర్, అంటే మనం డబల్ కొటేషన్స్లో మెన్షన్ చేస్తాం. సో TON ఏం రావాలి అవుట్పుట్? 2 రావాలి, ఎందుకంటే మనకి రిటర్న్ చేసే వాల్యూ బూలియన్ కాబట్టి. అదే నేను ఫర్ సపోజ్ system.out.println నేమ్ డాట్ స్టార్ట్స్ విత్ ఆఫ్ BHA అని ఇచ్చారు. ఇక్కడ నేమ్ అంటే దేంతో స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా? నేమ్ అంటే ఏది? ఇదే కదా, టోనీ స్టార్క్. సో నేమ్ మనకి దేంట్లో స్టార్ట్ అవుతుంది? టోనీతో. కానీ నేను ఇక్కడ ఏమని అడుగుతున్నాను, BHA అనే సీక్వెన్స్తో స్టార్ట్ అవుతుందా అని అడిగా. స్టార్ట్ అవుతుందా? లేదు కాబట్టి ఫాల్స్. అర్థమైనట్టేనా? అంటే మనకి ఏతో స్టార్ట్ అయ్యే ఫైల్స్ ఎన్ని ఉన్నాయి డిస్ప్లే చేయండి, లేదా మనకి క్యాపిటల్ సి అనే సీక్వెన్స్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ అన్నీ డిస్ప్లే చేయండి. ఇలా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. ఆ టైంలో మనం ఏంటంటే స్టార్ట్స్ విత్ని అప్లై చేయొచ్చు. ఇది అర్థమైందా? ఇది ఒకటి రాసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్, నంబర్ ఆఫ్ నేమ్స్ ఉంటే ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్నట్టు నంబర్ ఆఫ్ నేమ్స్ అంటే నేను గ్రూప్ ఆఫ్ నేమ్స్ అంటే గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ని మనం ఎలా స్టోర్ చేయొచ్చు? స్ట్రింగ్ అరే కానీ ఒకటి తీసుకుంటే స్టోర్ చేయగలుగుతాం.
సో నేను ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటంటే నేమ్ లిస్ట్. వేరియబుల్ నేమ్ వచ్చేసి నేమ్ లిస్ట్. నేమ్స్ మనం ఇప్పుడు ఏతో స్టార్ట్ అయ్యి కొన్ని తీసుకుందాం, బీతో స్టార్ట్ అయ్యి కొన్ని తీసుకుందాం. అప్పుడు మనకి డిస్ప్లే చేసేటప్పుడు ఏవి డిస్ప్లే అవుతాయో తెలిసిపోద్ది. అది చెప్పండి, ఏతో స్టార్ట్ అయ్యేటి చెప్పండి. అపాచియా? ఓకే, నో ప్రాబ్లం. అపాచీ, ఎస్. నేమ్ ఫేమస్ బైక్, అపాచీ. నెక్స్ట్ బీతో స్టార్ట్ అయ్యేది బాలాజీ. ఓకే, దేవుడి పేరు బాలాజీ. నెక్స్ట్ ఏతో స్టార్ట్ అయ్యేది ఓకే అను. బి భాస్కర్. ఇంకేమన్నా ఏతో స్టార్ట్ అయ్యేటివి? ఆఫ్ కోర్స్, ఎస్. అనుష్క. అనుష్క ఫేమస్ యాక్టర్, ఎస్. నెక్స్ట్ బి. బీతో హీరోయిన్లు ఎవరు లేరా? ఓకే, నో ప్రాబ్లం. భవానీ మాస్టర్లో విలన్ భవానీ, ఎస్. గుడ్ క్యారెక్టర్. ఇక్కడ మనకి మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ అరేనా కాదా? అరే అంటే మనకేంటి? ఇది 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్. ఈచ్ ఇండెక్స్లో ఉండేది స్ట్రింగ్. ఈచ్ ఇండెక్స్లో ఉండేది స్ట్రింగ్. దీని మీద మనం స్టార్ట్స్ విత్ అప్లై చేయొచ్చు. ప్రతి స్ట్రింగ్ మీద మనం స్టార్ట్స్ విత్ని అప్లై చేద్దాం. ఇప్పుడు దేంతో స్టార్ట్ అయ్యి డిస్ప్లే చేద్దాం మీరు చెప్పండి. దేంతో స్టార్ట్ అయ్యి డిస్ప్లే చేద్దాం? బీహెచ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ బీహెచ్ భాస్కర్ భవానీ. అదే మనం బీతో స్టార్ట్ అయ్యేటి అని చెప్తే బాలాజీ భాస్కర్ భవానీ. ఓకేనా? సో సింగిల్ లెటర్ ఇవ్వాలన్నా మీ ఇష్టం, లేదా 2 లెటర్స్ ఇస్తామన్నా మీ ఇష్టం. ఎందుకంటే పారామీటర్ వచ్చేసి స్ట్రింగ్ కాబట్టి యాక్సెప్ట్స్. సో ఫర్ లూప్. నెక్స్ట్ ఇంట్ ఐ అసైన్స్ టు. ఏ ఇండెక్స్ నుంచి చెక్ చేయాలి మనం? 0 ఇండెక్స్. సో 0 ఇండెక్స్ ఐ ఈజ్ లెస్ దాన్. హౌ టు ఫైండ్ అవుట్? నేమ్ లిస్ట్ డాట్ లెంత్. మెథడా వేరియబులా? వేరియబుల్. అరే. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ రాస్తాం. ఇఫ్ ఫర్ సపోజ్ నేమ్ లిస్ట్ ఆఫ్ ఐ డాట్ నేమ్ లిస్ట్ ఆఫ్ ఐ డాట్. అంటే ప్రస్తుతానికి ఐ వాల్యూ ఎంత? 0 లెస్ దెన్ లెంత్ 6. 0 లెస్ దెన్ 6. ఇన్సైడ్కి వస్తే ట్రూ అయ్యి నేమ్ లిస్ట్ అనే వేరియబుల్లో 0 పొజిషన్లో ఏముంది? అపాచీ. అంటే ఒక స్ట్రింగేనా? స్ట్రింగే కాబట్టి నేను ఈ మెథడ్ని అప్లై చేస్తున్నా. అర్థమవుతుంది కదా? సో స్టార్ట్స్ విత్. సో మనం దీంట్లో రాయాలి. అంటే ఇక్కడ వచ్చిన స్ట్రింగ్ దేంతో కంపేర్ చేయాలి? దేంతో స్టార్ట్ అవుతుందా లేదా చెక్ చేయాలి? బీహెచ్ అనే సీక్వెన్స్తో చెప్సాయి. ఎస్. సో ఇది కానీ ట్రూ అయితే ఆ పర్టికులర్ స్ట్రింగ్ని డిస్ప్లే చేయాలి. ఈ కండిషన్ ట్రూ అయితే ఆ పర్టికులర్ స్ట్రింగ్ని డిస్ప్లే చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏది? నేమ్ లిస్ట్ ఆఫ్ ఐ. అంతేనా? ఇఫ్ కండిషన్ క్లోజ్, ఫర్ లూప్ క్లోజ్. సో స్టార్టింగ్ ఐ వాల్యూ 0 ఈజ్ లెస్ దెన్ 6. ఇన్సైడ్కి వస్తాం. నేమ్ లిస్ట్ ఆఫ్ 0లో ఏముంది? అపాచీ స్టార్ట్స్ విత్ బీహెచ్. కండిషన్ ఫాల్స్. అంటే ఇఫ్ కండిషన్ ఇన్సైడ్కి మనం రామ్. అంటే ఇది డిస్ప్లే అవుద్దా? అవ్వదు. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ 1. సో 1లో ఏముంది? బాలాజీ. సో బాలాజీ స్టార్ట్స్ విత్ బీహెచ్. నో, ఫాల్స్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ 2. అను స్టార్ట్స్ విత్ బీహెచ్. నో. భాస్కర్ బీహెచ్ స్టార్ట్స్ విత్. సో మనకి ప్రింట్ఎల్ఎన్ భాస్కర్. నెక్స్ట్ ఇండెక్స్ అనుష్క. నో, స్టార్ట్స్ విత్. భవానీ స్టార్ట్స్ విత్. ట్రూ. అర్థమవుతుందా? అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కానీ స్మాల్ బీ కానీ ఇస్తే ఏమీ రావు. ఎందుకంటే కేస్ సెన్సిటివ్ మెథడ్ ఇది కేస్ సెన్సిటివ్ మెథడ్. ఈచ్ లెటర్ మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? డేటా సేమ్గా ఉండాలి, ప్లస్ కేసు కూడా మ్యాచ్ అవ్వాలి. క్యాపిటల్ బీహెచ్ ఇస్తే మాత్రం ఇది వస్తుంది. అర్థమైనట్టేనా? ఇది నోట్ చేసుకోండి. సో గ్రూప్ ఆఫ్ లిస్ట్ ఉన్నప్పుడు మన దగ్గర ఏంటంటే పర్టికులర్ సీక్వెన్స్తో ఉండేటి స్టార్ట్ అయ్యేటి అన్నీ డిస్ప్లే చేయొచ్చు. క్లియర్? టెక్
నౌ సో మనందరికీ తెలుసు ఒక సినిమాలో హీరో ఉంటే ఎవరు ఉంటారు? హీరోయిన్ కాదు, విలన్ ఉంటాడు. అదేవిధంగా దేవుడు ఉంటే డెవిల్. ఫర్ సపోజ్ మ్యాన్. ఓకే, మొత్తానికి అదేవిధంగా స్టార్ట్స్ విత్ మెథడ్ ఉన్నట్టే ఎండ్స్ విత్. సో స్టార్ట్స్ విత్ పర్పస్ ఏంటి? స్టార్టింగ్ ఇచ్చిన స్ట్రింగ్ అంటే పర్టికులర్ స్ట్రింగ్ పలానా సీక్వెన్స్తో స్టార్ట్ అవుతుందా లేదా. ఇప్పుడు ఏంటంటే ఒక స్ట్రింగ్ పర్టికులర్ సీక్వెన్స్తో ఎండ్ అవుతుందా లేదా. ఓకేనా, 12th మెథడ్. సో స్టార్ట్స్ విత్ అంటే స్టార్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తుంది. ఎండ్స్ విత్ అంటే ఎండ్ అవుతుందా లేదా చెక్ చేస్తుంది. స్పేస్ లేదు ఇక్కడ. క్లియర్? నెక్స్ట్ మనం స్ట్రింగ్ అరే తీసుకుందాం. స్ట్రింగ్ అరే లేదా జనరల్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? జనరల్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. సో స్ట్రింగ్ టెక్స్ట్ అసైన్స్ టు, నేను ఇక్కడ ఏంటంటే హెలో డాట్ జావా, హెలో డాట్ జావా. మనం తీసుకున్న స్ట్రింగ్ ఏంటి? హెలో డాట్ జావా. అయితే ఈ స్ట్రింగ్ డాట్ జావాతో ఎండ్ అవుతుందా లేదా? ఈ స్ట్రింగ్ ఎండ్ అవుతుందా లేదా మనం ఎలా చెక్ చేయొచ్చు? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ టెక్స్ట్ డాట్ ఎండ్స్ విత్ ఇన్సైడ్ పారాంథసిస్ డబల్ కొటేషన్స్ డాట్ జావా. ఓకేనా? సో మనకి టెక్స్ట్ అంటే హెలో డాట్ జావా. సో ఇది మనకి డాట్ జావాతో ఎండ్ అవుతుందా లేదా అని అడుగుతున్నాం. అవుతుందా లేదా? అవుతుంది కాబట్టి ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ఓకేనా? నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ టెక్స్ట్ డాట్ ఎండ్స్ విత్ డాట్ క్లాస్ సో మనకి టెక్స్ట్ యాక్చువల్గా హెలో డాట్ జావా. సో ఎండ్స్ విత్ డాట్ క్లాస్. సో ఎండింగ్లో డాట్ క్లాస్ అనే సీక్వెన్స్ ఉందా? లేదు కాబట్టి ఫాల్స్. అర్థమైందా? సో స్టార్ట్స్ విత్ అంటే స్టార్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తుంది. కానీ ఎండ్స్ విత్ ఏంటి? ఇచ్చిన సీక్వెన్స్తో ఎండ్ అవుతుందా లేదా చెక్ చేస్తుంది. క్లియర్? ఇది నోట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి జస్ట్ సింగిల్ నేమ్. మనం మల్టిపుల్ నేమ్స్ తీసుకుంటాం. ఆ మల్టిపుల్ నేమ్స్లో డాట్ జావాతో ఏమేమి ఎండ్ అవుతున్నాయి అన్నీ డిస్ప్లే చేయాలి. జస్ట్ లైక్ స్టార్ట్స్ విత్లో ఎలా చేసాం మల్టిపుల్ నేమ్స్, ఎండ్స్ విత్లో కూడా మనం అలాగే చేయాలి. ఓకేనా? సో నేను ఒక స్ట్రింగ్ అరే తీసుకుంటున్నాను. స్ట్రింగ్ లిస్ట్ అసైన్స్ టు, ఇక్కడ వచ్చేసి హెలో డాట్ జావా టెస్ట్ డాట్ క్లాస్. సో క్లాస్ ఫైల్ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది యాక్చువల్గా? ప్రైమ్ డాట్ క్లాస్ ఫ్యాక్ట్ డాట్ జావా అండ్ మెయిన్ డాట్ క్లాస్. అర్థమవుతుందా? మనం ఏం చేద్దామంటే డాట్ క్లాస్ అనే సీక్వెన్స్తో ఏ ఫైల్స్ ఎండ్ అవుతున్నాయి, ఎన్ని ఉన్నాయి అంటే కౌంట్. ఐ వాంట్ టు చెక్ హౌ మెనీ ఫైల్స్ విచ్ ఆర్ ఎండ్స్ విత్ డాట్ క్లాస్. ఓకేనా? సో ఎలా రాయాలా? స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ I assigns to 0, I is less than list dot length. Very good. I plus plus. How to check? If list of I dot ends with dot class. అయితే నేను కౌంట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను కదా. అడిషనల్గా మనకి ఇంట్ కౌంట్ అసైన్స్ టు 0. సో ఇక్కడ ఏంటంటే మనం కౌంట్ ప్లస్ సేమ్ టైం ఆ ఫైల్స్ అన్నీ డిస్ప్లే చేయాలి. డాట్ క్లాస్ ఎండ్ అయ్యే ఫైల్స్ అన్నీ డిస్ప్లే చేయాలి.
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లిస్ట్ ఆఫ్ ఐ. సో మనకి కౌంటింగ్ జరుగుతుంది, ఫైల్స్ డిస్ప్లే అవుతాయి, లాస్ట్లో కౌంట్ని కూడా డిస్ప్లే చేయొచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కౌంట్. ఓకేనా, హౌ మెనీ ఫైల్స్. ఇంకేమైనా కంకాటినేషన్ కావాలంటే చేయొచ్చు. ఒకసారి చెక్ చేద్దాం. ఐ వాల్యూ 0, కౌంట్ రాయాలి నువ్వు. కౌంట్ ఒకవేళ 4 అయితే 4, 3 అయితే 3 ఫైల్స్. ఓకేనా, ఎస్, వెరీ గుడ్. ఓకే, సో ఐ వాల్యూ 0, 0 లెస్ దెన్ 1 2 3 4 5. సో 0 ఈజ్ లెస్ దెన్ 5, కండిషన్ ట్రూ. సో ఇన్సైడ్కి వస్తాం. లిస్ట్ ఆఫ్ 0లో ఏముంది, హెలో డాట్ జావా, ఎండ్స్ విత్ డాట్ క్లాస్, ట్రూ ఆ ఫాల్సా, ఫాల్స్. సో అగైన్ ఐ వాల్యూ ఇంక్రీజ్ టు 1. అగైన్ లిస్ట్ ఆఫ్ 1 టెస్ట్ డాట్ క్లాస్, ఎండ్స్ విత్ డాట్ క్లాస్, ట్రూ ఆ. సో కౌంట్ ఎంత అవుతుంది, సో కౌంట్ బికమ్స్ 1. సో డిస్ప్లే అవుతుందా మనకు అవుట్పుట్, టెస్ట్ డాట్ క్లాస్ అయిపోయింది అది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయితే 2. సో సెకండ్ ఇండెక్స్లో ఏముంది, ప్రైమ్ డాట్ క్లాస్. సో ప్రైమ్ డాట్ క్లాస్ ఎండ్స్ విత్ డాట్ క్లాస్, ఎస్ ట్రూ. సో అగైన్ కౌంట్ మనకి ఇంకొకటి పెరగాలి, అంటే 2 అవుతుంది. ప్రైమ్ డాట్ క్లాస్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్దాం, థర్డ్ ఇండెక్స్. సో థర్డ్ ఇండెక్స్ మనకి డాట్ క్లాస్ ఎండ్ అవుతుందా, లేదు. నెక్స్ట్ మెయిన్ డాట్ క్లాస్ మ్యాచ్ అవుతుంది. సో మనకి మెయిన్ డాట్ క్లాస్ డిస్ప్లే అవుతుంది, సేమ్ టైం కౌంట్ కూడా 3 అవుతుంది. తర్వాత ఎట్లాగో మనకి ఈ ఫర్ లూప్ అనేది ఫాల్స్ అయిపోతుంది. తర్వాత అవుట్ సైడ్కి కానీ వచ్చాం అనుకో, కౌంట్ ఎంత ఉంది మనకి 3. సో 3 ఫైల్స్. అర్థమైంది కదా. ఈ విధంగా మనం ఎండ్స్ విత్ యూజ్ చేసి పర్టికులర్ ఫైల్స్ కానీ డాట్ MP3 అంటే సాంగ్స్ ఎన్ని ఉన్నాయి, లేదా MP4 ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, మనం సింపుల్గా ఏం చేసాం, డాట్ క్లాస్తో ఎండ్ అయ్యే ఫైల్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. క్లియర్ కదా, ఇది నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ట్వెల్వ్ మెథడ్స్. నెక్స్ట్ 13th వన్ అయితే ఎస్ 13th వన్ ఇంపార్టెంట్ మెథడ్ ఓన్లీ. ఈమెయిల్ ఐడి మనం స్ట్రింగ్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా మెయిల్ ఐడి రాస్తున్నా, జావా మీన్స్ అఫీషియల్ మెయిల్ ఐడి, జావా మీన్స్ భాస్కర్ @gmail.com. ఈ మెయిల్ ఐడిని 2 కంపెనీలు అడిగారు. ఒకటి టెక్ మహేంద్రాలో అడిగారు, ఇదే ఎందుకు ఉందని. తర్వాత చెన్నైలో ఇంకో కంపెనీ ఉంది, వాళ్ళు కూడా అడిగారు. సో ప్రౌడ్గానే చెప్పా, జావాని లవ్ చేస్తున్నానని. సో ఇక్కడ నా టార్గెట్ ఏంటంటే, ఇది వ్యాలిడ్ మెయిల్ ఐడియా కాదా, ఇది వ్యాలిడ్ మెయిల్ ఐడియా కాదా. బేసిక్గా దానికి ఏంటంటే కొన్ని కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం మనం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సింపుల్ ట్రిక్ చెప్తా. ఒక స్ట్రింగ్ తీసుకున్నాం కదా, దీంట్లో @ ఉంటే ఇది వ్యాలిడ్ మెయిల్ ఐడి, లేదంటే కాదు. ఇది కానీ @ అనే సింబల్ కానీ ఉంటే ఇది వ్యాలిడ్ అని, లేదంటే లేదండి. @ అంటే ఏంటి, సింగిల్ లెటర్, లేదా మనం గ్రూప్ ఆఫ్ లెటర్స్ కూడా తీసుకోవచ్చు. అంటే పర్టికులర్ సీక్వెన్స్ దీంట్లో ఉందా లేదా చెక్ చేయడానికి. సో మనకేంటంటే పబ్లిక్ మెథడ్ కంటైన్స్. సో కంటైన్స్ అంటే ఏంటి, బేసిక్గా తెలుగులో మీనింగ్ కలిగి ఉందా లేదా. సో నేను చెప్పింది కూడా అదే కదా, @ ఉంటే వ్యాలిడ్ అని, అదర్వైజ్ ఫాల్స్ అని. వెరీ గుడ్. సో ఉంటే ట్రూ, లేదంటే ఫాల్స్. సో బూలియన్. సో హౌ యూ కెన్ అప్లై, వెరీ సింపుల్. system.out.println ఈమెయిల్
ఐడి డాట్ కంటైన్స్ ఆఫ్ @ ఇంకా మీరు కావాలంటే ఇంకా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఏమొస్తుంది? ట్రూ. ఓకేనా, @ మనకి ఉంది కాబట్టి ట్రూ. కానీ అఫీషియల్గా అయితే ఇలా చేయం, మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఇది వ్యాలిడ్ మెయిలా కదా చెక్ చేస్తున్నాం. జస్ట్ నేను ఏం చెప్తున్నా, కంటైన్స్ పర్పస్ చెప్తున్నా. సో కంటైన్స్ మెథడ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే, మనం మెన్షన్ చేసిన ఆ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆ స్ట్రింగ్లో కానీ ఉంటే, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలి. అంటే అక్కడ కొన్ని క్యారెక్టర్స్, ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ అలా ఉండకూడదు, అన్నీ వరుసగా ఉంటేనే అది ట్రూ అవుతుంది. ఇక్కడ మనం ఒకటే లెటర్ ఇచ్చాం, సో ఉంది కాబట్టి ట్రూ. అదే లేని క్యారెక్టర్ ఇస్తే ఫాల్స్. క్లియరా? సో కంటైన్స్, ఇది నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్ 14th వన్ పబ్లిక్ 14th. సో పబ్లిక్ స్ట్రింగ్, రిటర్న్ టైప్ వచ్చేసి స్ట్రింగ్, మెథడ్ నేమ్ వచ్చేసి ట్రిమ్. ఎక్కడన్నా విన్నారా ట్రిమ్? సో వాట్ డూ యూ మీన్ బై ట్రిమ్? ద వన్ విచ్ కట్స్ ఈజ్ కాల్డ్ ట్రిమ్. ఏదైతే కట్ చేయడానికి ఉపయోగపడద్దో దాన్నే మనం ట్రిమ్ అని అంటాం. అయితే ఇది జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తాం? ఒకవేళ యూజ్ చేస్తే ఏం జరగచ్చు, అది నేను ఒక ఫీల్డ్ తీసుకుంటున్నా, ఎంటర్ నేమ్. ఒక్కొక్కరు నేమ్ని ఒక్కొక్కలాగా ఎంటర్ చేస్తారు, అది తెలిసి ఉండొచ్చు, తెలియక ఉండొచ్చు. సబ్మిట్ బటన్. ఓకేనా? అయితే ఇక్కడ కొంతమంది నేమ్స్ లెఫ్ట్ సైడ్ నుంచే స్టార్ట్ చేస్తారు, ఇంకొంతమంది ఉంటారు క్రియేటివిటీ పీపుల్. వాళ్ళు ఏం చేస్తారంటే 5 స్పేస్లు ఇస్తారు, స్పేస్ 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 ఇక్కడ రాస్తారు నేమ్. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ కూడా స్పేస్లు ఇస్తారు, అంటే ఇక్కడ ఒక 10 స్పేసెస్ ఉన్నాయి స్టార్టింగ్లో. ఇది వాళ్ళ నేమ్, హలో వరల్డ్. ఇక్కడ ఒక స్పేస్ ఉందిలే, హలో వరల్డ్. యాక్చువల్ స్ట్రింగ్ ఏది మనకి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకా? నేను అండర్లైన్ చేసింది యాక్చువల్ స్ట్రింగ్, కానీ మనకేంటంటే ఇక్కడ నుంచి మొత్తం స్ట్రింగే. కానీ మనం ఎక్కడ వరకు కన్సిడర్ చేయాలి నేమ్ అంటే? స్పేసులు కూడా తీసుకోవాలా? వాళ్ళ సర్టిఫికేట్లో స్పేస్లు ఉండవు కదా. సో మనం ఏంటంటే డేటాబేస్లో స్టోర్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా స్పేసెస్ అన్నీ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయలేదనుకో యాజ్ ఇట్ ఈజ్గా స్పేస్లు అన్నీ స్టోర్ అవుతాయి. ఇప్పుడు ఈ వ్యక్తి లాగిన్ అవ్వాలంటే ఈ స్పేసులు కూడా గుర్తుపెట్టుకొని ఎంటర్ చేయాలి. గబక్కన హలో వరల్డ్ ఇచ్చేసాడు అనుకో, అక్కడ స్పేస్లు ఉన్నాయి, ఈ అబ్బాయి ఇక్కడ స్పేస్లు ఇవ్వకుండా నేమ్ టైప్ చేస్తున్నాడు, అప్పుడు మ్యాచ్ అవ్వదు అనమాట. అర్థమైందా ప్రాబ్లం? ఒకవేళ మనమే అప్లికేషన్ డిజైన్ చేసాం, యూజరు నేమ్ ఎంటర్ చేస్తాడు, దాన్ని మనం ఖచ్చితంగా ట్రిమ్ చేయాలి, లేదంటే ఎక్స్ట్రా స్పేస్ అన్నీ అలాగే ఉండిపోతాయి. డేటాబేస్లో ఏంటంటే ఈ విధంగా స్టోర్ అయిపోతాయి. క్లియరా? అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ నేమ్ అసైన్స్ టు డబుల్ కొటేషన్, స్టార్టింగ్ నేను స్పేస్ ఇస్తున్నా. నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి టోనీ స్టార్క్, ఇక్కడ ఒక స్పేస్ నేనే ఇచ్చా. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్పేస్ ఇస్తున్నా, అంటే స్టార్టింగ్ స్పేస్ ఉంది, ఎండింగ్ కూడా స్పేస్ ఉంది. మనం జనరల్గా డిస్ప్లే చేద్దాం, system.out.println నేమ్. జనరల్గా స్పేస్తో సహా డిస్ప్లే అయిపోద్ది ఈ విధంగా. ఇక్కడ కూడా స్పేస్లు వస్తాయి. అది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసారా స్పేస్ ఇది. అదే మనం ఏం చేయాలి, ఆ స్టార్టింగ్ ఎండింగ్ ఉన్న స్పేసెస్ని నేమ్ డాట్ ట్రిమ్. సో ట్రిమ్ ఏం చేస్తుందంటే స్టార్టింగ్ ఎండింగ్ ఉన్న ఎక్స్ట్రా స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది, మిడిల్ స్పేసెస్ని కాదు. ఇచ్చిన స్ట్రింగ్లో స్టార్టింగ్ స్పేసెస్, ఎండింగ్ స్పేసెస్ ఇవి మాత్రమే రిమూవ్ అవుతాయి. ఏవి రిమూవ్ కావు? మిడిల్లో ఉన్న స్పేసెస్ మాత్రం
రిమూవ్ కావు. ఇప్పుడు మనకి అక్కడ గ్యాప్ వస్తుందా? రాదు, జనరల్గా డిస్ప్లే అయిపోతుంది. టోనీ ఆ సింగిల్ స్పేస్ అలాగే ఉంటుంది. అర్థమైనట్టేనా? సో మనం డిజైన్ చేసేటప్పుడు అప్లికేషన్స్ ఎలా చేయాలంటే ఈ స్ట్రింగ్ని రీడ్ చేసేటప్పుడు కంపల్సరీ ట్రిమ్ చేసి డేటాబేస్లో స్టోర్ చేయాలి లేదా మ్యాచ్ చేయాలి. క్లియర్? ఈ మెథడ్ రాసుకొని ఇది రాసుకోండి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ 15th వన్. అయితే మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉందనుకుందాం. స్ట్రింగ్ నేమ్ అసైన్స్ టు, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే లావా అండ్ లావా. క్లియరా? అయితే ఇదే విధంగా నేను ఒక 100 పారాగ్రాఫ్స్ ఫిల్ చేశాను. ఇదే విధంగా 100 పారాగ్రాఫ్స్ ఫిల్ చేశా. జావా 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 అని టైప్ చేయడానికి బదులుగా ఏమని టైప్ చేశా? ఇప్పుడు నేను ఎక్కడెక్కడ చేంజ్ చేయాలి? 100 పారాగ్రాఫ్స్ అంటే ఇప్పుడు స్కూల్లో ఎప్పుడన్నా మీకు పనిష్మెంట్ ఇచ్చారు లేదా? నాకు ఇచ్చారు, హోంవర్క్ రాయలేము మనం బేసిక్గా. అప్పుడు ఏంటంటే దీన్నే 100 సార్లు రాసుకొచ్చేయి. మ్యాథ్స్ మేడం రాసుకొచ్చేయమంటుంది, సోషల్ సార్ రాసుకొచ్చేయమంటాడు, అందరు రాసుకొచ్చేయమంటారు. మనం ఎట్లా రాయం అది కూడా. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడంటే మనం రాయాలి కాబట్టి స్ట్రెస్ చాలా ఎక్కువ. కానీ ఇక్కడ ఏంటి, సిస్టంలో కానీ టైప్ చేసామనుకో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది, రీప్లేస్ అనే సంథింగ్. సో ఎంఎస్ వర్డ్లో కూడా మీకు రీప్లేస్ ఆప్షన్ ఉంటుంది. సింగిల్ లెటర్ అయితే సింగిల్ లెటర్, లేదా గ్రూప్ ఆఫ్ లెటర్స్ అంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ని రీప్లేస్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ నేను టైప్ చేసినవి ఎలా రీప్లేస్ చేయాలి? ఎట్లా? సింగిల్ లెటరా గ్రూప్ ఆఫ్ లెటర్సా? సింగిల్ లెటర్. దీనికి మనకి మెథడ్ ఉంది రీప్లేస్ అని చెప్పేసి. సో మెథడ్ వచ్చేసి పబ్లిక్ అండ్ స్ట్రింగ్ నెక్స్ట్ రీప్లేస్. మెథడ్ వచ్చేసి రీప్లేస్, కేస్ సెన్సిటివ్ మెథడ్. ఓకేనా? మనం ఓల్డ్ క్యారెక్టర్ మెన్షన్ చేయాలి, న్యూ క్యారెక్టర్ కూడా మెన్షన్ చేయాలి. అంటే దేన్ని చేంజ్ చేద్దాం అనుకున్నాం? ఎల్, ఇది లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి. దేంతో చేంజ్ చేయాలి? జే, ఇది రైట్ సైడ్ ఇవ్వాలి. క్లియర్ కదా? మనకేంటంటే మొత్తాన్ని రీప్లేస్ చేసి ఆ మాడిఫై అయిన స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ నేమ్ డాట్ రీప్లేస్ ఆఫ్ క్యాపిటల్ ఎల్ అంటే సింగిల్ కొటేషన్స్, క్యారెక్టర్ కదా, సింగిల్ కొటేషన్స్ కామా జే. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు ఏం డిస్ప్లే అవుతుంది మనకి రిటర్న్ అయితే? జావా స్పేస్ జావా. ఓకేనా? నోట్ చేసుకోండి. సో రీప్లేస్ ఏంటంటే మీరు ఎన్ని ఇచ్చినా కూడా రీప్లేస్ అవుతాయి. అంటే ఇక్కడ జావా ఎక్కడెక్కడ ఉందో మొత్తం రీప్లేస్ అయినాయి. నెక్స్ట్ ఇంకొక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా, దాంతో మనకి నెక్స్ట్ మెథడ్కి రిలేషన్ ఉంది. ఓకేనా? ఫర్ సపోజ్ నేను వచ్చేసి కోర్స్ లిస్ట్ తీసుకుంటా, స్ట్రింగ్ సమ్ లిస్ట్ జనరల్. అది ఇక్కడ ఏం రాస్తున్నానంటే సి ప్లస్ ప్లస్ కామా అగైన్ సి ప్లస్ ప్లస్ కామా జావా అని రాశాను. పొరపాటున రాయేసా. సో ఇప్పుడు కానీ మనం డిస్ప్లే చేస్తే లిస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఏమొస్తుంది? సి ప్లస్ ప్లస్ కామా జావా. కానీ నేను ఈ ఫస్ట్ ఉంది కదా సి ప్లస్ ప్లస్, ఇది పొరపాటున రాశాను. నాకు సి కావాలి అక్కడ.
అయితే నేను ఇప్పుడు రీప్లేస్లో కానీ C++, C అని అప్లై చేస్తే రెండు చేంజ్ అవుతాయా, ఫస్ట్ ఒకటే చేంజ్ అవుతుందా? రెండు చేంజ్ అవుతాయి. కానీ నా టార్గెట్ ఏంటి? ఓన్లీ స్టార్టింగ్ ఒకటే చేంజ్ అవ్వాలి. అంటే స్టార్టింగ్ ఉన్న సీక్వెన్స్ ఒకటే నాకు చేంజ్ అయితే సరిపోతుంది. దానికోసంగా మనకి నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది. ఇదేంటంటే రీప్లేస్ చేస్తుంది, కాకపోతే స్టార్టింగ్ ఒకటే రీప్లేస్ చేస్తుంది. సో మెథడ్ వచ్చేసి రీప్లేస్ ఫస్ట్ ఆఫ్ ఓల్డ్ స్ట్రింగ్ అండ్ న్యూ స్ట్రింగ్. అర్థమైందా? సో మనకి ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే నేను system.out.println లిస్ట్ డాట్ అయితే నేను రెండు C++లు చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ ఫస్ట్ది ఒకటేనా? ఓన్లీ ఫస్ట్ వన్ ఒకటే కాబట్టి రీప్లేస్ ఫస్ట్ ఆఫ్ C++ ఇన్స్టెడ్ C. సో మనకి ఇప్పుడు కానీ డిస్ప్లే చేస్తే, అంటే డిస్ప్లే రాసాం కాబట్టి C, C++ జావా. అర్థమైందా? సో రీప్లేస్ ఫస్ట్కి డిఫరెన్స్. సో రీప్లేస్ అన్నప్పుడు ఆ స్ట్రింగ్ మనకి ఎక్కడెక్కడ ఉందో అన్నీ చేంజ్ అవుతాయి. కానీ రీప్లేస్ ఫస్ట్ అంటే మాత్రం ఓన్లీ ఫస్ట్ సీక్వెన్స్ మాత్రమే అప్డేట్ అవుతుంది, అది రిటర్న్ అవుతుంది. క్లియరా? ఈ మెథడ్ నోట్ చేసుకొని ఈ లైన్ రాసుకోండి. నెక్స్ట్ for suppose we have a string text assigns to Java and Java. ఇక్కడ ఏంటంటే జావా వర్డ్స్ చాలా ఉన్నాయి, జావా అనే స్ట్రింగ్స్ చాలా ఉన్నాయి. మొత్తం ఒకటే స్ట్రింగ్, సబ్ స్ట్రింగ్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఒక సబ్ స్ట్రింగ్ ఇస్తాను, అది ఏ ఇండెక్స్తో స్టార్ట్ అవుతుందో కనుక్కోవాలి. దానికి మెథడ్ ఏంటంటే మనకి పబ్లిక్ ఇండెక్స్ అంటే ఇంటీజర్ వాల్యూ కాబట్టి రిటర్న్ చేస్తుంది. మెథడ్ నేమ్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ ఓ క్యాపిటల్. మనం ఏం మెన్షన్ చేయాలంటే స్ట్రింగ్ని మెన్షన్ చేయాలి. అర్థమైందా? అయితే ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ system.out.println text డాట్ ఇండెక్స్ ఆఫ్ జావా అని కానీ మెన్షన్ చేస్తే మనకి ఇక్కడ జావాస్ అంటే ఏంటి, చాలా ఉన్నాయి. కానీ ఇండెక్స్ ఆఫ్ స్పెషాలిటీ ఏంటంటే స్టార్టింగ్ అక్కరెన్స్ అది మాత్రం కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ జావాలంటే చాలా ఉన్నాయి, కానీ ఫస్ట్ అక్కరెన్స్ ఏది ఇదేనా? ఈ జావా ఇండెక్స్ ఎక్కడుందో అది మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఇవి ఇవ్వదు, ఓన్లీ స్టార్టింగ్ అక్కరెన్స్. అంటే మనకి ఇది 0 పొజిషన్ అయినా 0. అయితే నాకు ఇప్పుడు ఏంటంటే నాకు 0 వద్దు, నెక్స్ట్ జావా ఎక్కడుందో కావాలి, నెక్స్ట్ జావా సీక్వెన్స్ ఎక్కడుందో ఆ ఇండెక్స్ నాకు కావాలి. అప్పుడు ఏంటంటే మనం ఈ మెథడ్, ఇంకో మెథడ్ ఉంది, పబ్లిక్ ఇండెక్స్ ఆఫ్ బట్ విచ్ స్ట్రింగ్ వేర్ టు స్టార్ట్. మనకి ఇండెక్స్ ఆఫ్ ఏంటంటే 0 ఇండెక్స్ నుంచే స్టార్టింగ్ కౌంట్ చేస్తుంది, 0 ఇండెక్స్ నుంచే స్టార్ట్ చేస్తుంది. అందుకే మనకి 0 వచ్చింది అవుట్పుట్. మనం ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ దీంట్లో ఒక ఇంటీజర్ వాల్యూని మెన్షన్ చేయొచ్చు. అంటే ఏ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 0 కానీ ఇవ్వకుండా 1 అని ఇచ్చామనుకోండి, 1 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అక్కడ ఫస్ట్ సీక్వెన్స్ ఏదో వస్తుంది, ఇదే కదా. మొత్తానికి ఇండెక్స్ ఆఫ్ అంటే ఏది? ఫస్ట్ అక్కరెన్స్. ఏదైనా ఇదైనా సరే ఫస్ట్ అక్కరెన్సే, ఇదైనా ఫస్ట్ అక్కరెన్సే. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఇది ఏ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తుంది సర్చింగ్? 0 ఇండెక్స్ నుంచి. కానీ ఇక్కడ మనకి పాసిబిలిటీ ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు.
అక్కడి నుంచి మెన్షన్ చేసిన స్టార్టింగ్ అక్కరెన్సే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను system.out.println text డాట్ ఇండెక్స్ ఆఫ్ జావా ఓన్లీ. ఫస్ట్ ఇండెక్స్ నుంచి సెర్చింగ్ స్టార్ట్ చేయని చెప్పారు. ఏ ఇండెక్స్ నుంచి? ఫస్ట్ ఇండెక్స్ నుంచి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో మనకి ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తే జావా ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడ ఉంది? తర్వాత ఫిఫ్త్ ఇండెక్స్లో ఉంది. అది మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇండెక్స్ కరెక్టా కాదా? ఇది 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్, థర్డ్, 4 అంటే స్పేస్, 5 అంటే ఇక్కడ జావా ఉంది, అంటే ఆ స్టార్టింగ్ లెటర్ మనకి కన్సిడర్ చేస్తుంది. సో అందుకే మనకి 5 వచ్చింది. అదే మనం 6 నుంచి స్టార్ట్ చేసామనుకోండి, ఈ ఇండెక్స్ ఎక్కడ ఉందో అది డిస్ప్లే అవుతుంది. మొత్తానికి ఇండెక్స్ ఆఫ్ అంటే ఏ అక్కరెన్స్? స్టార్టింగ్ అక్కరెన్స్. బై డిఫాల్ట్గా సెర్చింగ్ ఎక్కడి నుంచి ఉంటుంది? 0 ఇండెక్స్. లేదు అలా కాకుండా నేను చేంజ్ చేయొచ్చు అంటే చేంజ్ చేయొచ్చు. ఇంకొక మెథడ్ ఉంది, స్ట్రింగ్ కామా స్టార్టింగ్ ఇండెక్స్ కానీ మెన్షన్ చేస్తే అక్కడి నుంచి ఫస్ట్ అక్కరెన్స్ ఏది ఉంటే ఆ ఇండెక్స్ మనకి రిటర్న్ చేస్తుంది. క్లియరా? ఈ నోట్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక 2 మెథడ్స్ ఉన్నాయి మనకి ఇండెక్స్ ఆఫ్కి రిలేటెడే. అయితే ఇక్కడ మనం ఇండెక్స్ ఆఫ్ అంటే సర్చింగ్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 ఇండెక్స్ నుంచి, అంటే లెఫ్ట్ టు రైట్. అదేవిధంగా ఈ ఇండెక్స్ ఆఫ్ కూడా ఏంటి? ఫస్ట్ అక్కరెన్సే, కాకపోతే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చో అది మెన్షన్ చేయొచ్చు, అంతే కదా. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ నుంచి సెర్చ్ చేసుకొని రావచ్చు. స్ట్రింగ్ టెక్స్ట్ assigns to, for example, same string Java single space again Java single space and Java. నాకు ఇండెక్సెస్ చెప్తారా? 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, అంతే కదా. అయితే ఇప్పుడు ఏంటంటే నాకు లాస్ట్ నుంచి జావా ఎక్కడుందో ఆ ఇండెక్స్ కావాలి. లాస్ట్ నుంచి జావా ఏ ఇండెక్స్లో ఉంది కరెక్ట్గా? 10. ఓకే. అంటే ఇదంతా జావానే, కానీ మనం ఏంటంటే జస్ట్ స్టార్టింగ్ వాల్యూ చూసుకుంటాం. కరెక్ట్గా ఎక్కడ ఉంది? నాకు అది కావాలి. ఒకవేళ స్టార్టింగ్ అనుకోండి ఇండెక్స్ ఆఫ్ ఇస్తే సరిపోద్ది, కానీ మనం లాస్ట్ది కావాలంటే ఈ యూజ్ అవుతాయా? యూజ్ కావు. అప్పుడు మనకి మెథడ్ చేంజ్ అవుతుంది. పబ్లిక్ ఓన్లీ రిటర్న్స్ ఇంటీజర్ మెథడ్ నేమ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. సో ఇండెక్స్ ఆఫ్ అంటే రిటర్న్స్ ఫస్ట్ అక్కరెన్స్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ రిటర్న్స్ లాస్ట్ అక్కరెన్స్ ఇండెక్స్. ఓకేనా? ఇది యూజ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు కానీ system.out.println text డాట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఏది మెన్షన్ చేద్దాం? జావా. క్లియర్? సో లాస్ట్ నుంచి జావా అంటే మనకు కరెక్ట్గా 10th ఇండెక్స్. అయితే నాకేంటంటే లాస్ట్ నుంచే సెర్చింగ్ జరగాలి, కానీ నాకు లాస్ట్ జావా కాకుండా దాని బిఫోర్ ఇంకేదన్నా ఉంటే కావాలి. అర్థమవుతుందా? నాకు మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాం, ఇక్కడ మెన్షన్ చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచే సెర్చింగ్ జరిగింది, కానీ మనం ఇప్పుడు ఎటు నుంచి వస్తున్నాం? బ్యాక్వర్డ్ డైరెక్షన్. నాకు లాస్ట్ ఉండేది వద్దు, దానికి బిఫోర్ ఇంకేదన్నా ఉంటే అది కావాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇదే ఎక్కడి నుంచి సెర్చ్ అవ్వాలి అది మెన్షన్ చేయొచ్చు అనమాట. పబ్లిక్ ఇంట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. మెథడ్ నేమ్ వచ్చేసి సేమ్ అదే, కాకపోతే ఎక్కడ డిఫరెన్స్ రావచ్చు? స్ట్రింగ్ కామా ఇంట్. ఫర్ సపోజ్ system.out.println text డాట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అండ్ జావా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, అదే డిస్ప్లే అయిపోద్ది. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు? 10 - 1 అంటే నేను 9 ఇవ్వచ్చా? ఒకవేళ నేను 9 అని కానీ ఇస్తే ఎక్కడి నుంచి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది. ఇక్కడ నుంచి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వస్తే కరెక్ట్గా జావా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆ 5 వస్తుంది మనకు అవుట్పుట్. అర్థమైందా? సో మనకి ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ అక్కరెన్స్ లెఫ్ట్ టు లాస్ట్ డైరెక్షన్. నెక్స్ట్ లాస్ట్ నుంచి మనకి సెర్చింగ్ చేసుకుంటూ రావాలంటే
లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ లాస్ట్ అకరెన్స్ ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది. లేదు సర్చింగ్ పొజిషన్ మనం కూడా ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. క్లియర్ కదా? ఇవి రాయండి.